హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ ఎవి అనేది చాలా ఎర్లీనే, కానీ కొద్దిగా అయితే ఒక హింట్ అయితే పాయింట్స్ టేబుల్లో వస్తుంది. సో అదేంటో చూసే ముందు ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ మ్యాచ్ కూడా రేపు జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, దాని అప్డేట్ కూడా చూద్దాం. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో ఓవరాల్గా 10 టీమ్స్ ఉంటాయి, అందులో 4 మాత్రం ప్లే ఆఫ్ వెళ్తాయి. సో ఈ ప్లే ఆఫ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ 8-7 మ్యాచెస్ గెలవాలి. 7 మ్యాచ్లు గెలిచినా కూడా రన్ రేట్ ప్రకారం ఒక టీంకి అయితే అవకాశం ఉంటుంది. అండ్ 9-8 మ్యాచ్లు గెలిచినట్లయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ప్లే ఆఫ్ వెళ్ళడం. సో ఇప్పటివరకు మనం చూసినట్లయితే టేబుల్ టాప్ ఆర్సీబీ 2-2 గెలిచింది. అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ 2-2 గెలిచింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 2-2 గెలిచింది. సో వీళ్ళు ఇంకొక 6 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది, ఆల్మోస్ట్ 12 మ్యాచ్ల్లో. సో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, టీమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ అన్నీ ఒక్కటే మ్యాచ్ గెలిచున్నాయి. అండ్ ఇందులో కొన్ని 2 మ్యాచ్లు ఆడాయి. గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లు ఆడింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా చాలా టీమ్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ కాస్త వీళ్ళ మధ్య రైవల్రీ ఉంది. రేపు మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ స్పష్టత ఇచ్చింది ఏంటంటే అది తాము ధాటిగానే బ్యాటింగ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్ఆర్హెచ్లో ఇంకొక క్లాస్ కంటే భయంకరంగా హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ అనికేత్ వర్మ కొత్త ప్లేయర్ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి ఉర్రు తలుగుతుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. కొందరు ఫెయిల్ అవుతున్నారు, కానీ రేపు అందరు కూడా హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మేబీ. సో వీళ్ళు కనుక ఆడినట్లయితే స్కోర్ ఎక్కడికి వెళ్తుందో మనందరికీ తెలుసు. అండ్ ఇంకొక యంగ్ ప్లేయర్ అయినటువంటి అభినవ్ మనోహర్ ప్లేస్లో అతన్ని తీసేసి అథర్వ టైడే వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లయితే హింట్స్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా ఇంకొక ఫారిన్ ప్లేయర్గా కమిందు మెండిస్ ఆర్ ఇషాన్ మలింగా, సో వీళ్ళిద్దరిట్లో ఒకరికైతే రేపు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. సో 2-3 చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నట్టు టీం అయితే పేర్కొంది. సో ఆ చేంజెస్ ఇవే అయి ఉండొచ్చు. సో మొత్తానికైతే 1 లేక 2 చేంజెస్ అయితే రేపు ఉంటాయి. అండ్ హిట్టింగే ప్లానింగ్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగే బలం, బౌలింగ్ సడన్గా ఇంప్రూవ్ చేసుకోలేరు. బౌలింగ్ కాస్తైనా పోరాడాలి అంటే 200 పైన టోటల్ అయితే ఉండాలి. సో ఆ విధంగా బిగ్ హిట్టింగ్ అండ్ హర్షిత్ రాణా వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్గా ఫ్యాన్స్ అయితే చూస్తారు. సో నేనైతే పర్సనల్గా అనికేత్ వర్మ వర్సెస్ హర్షిత్ రాణా, ఈ బౌలింగ్లో అనికేత్ వర్మ ఎలా కొడతాడు చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా నాకైతే ఉంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. రేపటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి.